ఫస్ట్ హీరో ఆఫ్ ద డే కీరవాణి సార్. సార్ థ్యాంక్ యూ సో మచ్ మా మూవీని యాక్సెప్ట్ చేసినందుకు. అండ్ మీ కీరవాణి గారు ఒక సినిమా చేస్తున్నారు అంటే అరుణ్ నువ్వు 70% సక్సెస్ అయిపోయినట్టే. ఎందుకంటే సార్కి నచ్చి పిచ్చి ఒక సినిమాని నాగా అరుణ్ వాళ్ళు చేస్తున్నారు అనగానే నేను అనుకున్నాను 70% సినిమా సక్సెస్ అయినట్టే అండ్ 30% సినిమా వారి మ్యూజిక్తో సక్సెస్ అయిపోద్ది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నిజంగా నేను ఇది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, బట్ ఐఎమ్ బ్లెస్ సార్ టు హ్యావ్ యూ ఇన్ దిస్ మూవీ. మీలాంటి లెజెండ్స్ నాకు దొరకడం అనేది ఇట్స్ ఎ వెరీ గుడ్ స్టార్ట్ టు మై కెరియర్. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ అవర్ ప్రాజెక్ట్. అండ్ బ్రో ఇంకా నాకు ఆ లైక్ షేర్ సబ్స్క్రైబ్ నా చెవులోనే మోగుతుంది. నీ వాయిస్ ఇట్ మేడ్ హ్యూజ్ ఇంపాక్ట్ ఆన్ దట్ సాంగ్. అండ్ ఇప్పుడే నా కజిన్ అంకిత్, వాడికి తొందరగా సినిమాలు నచ్చవు, మా సినిమాలైనా ఏ సినిమాలైనా ఏంది సార్ ఏందా మ్యూజిక్ అంటాడు. కానీ ఫస్ట్ టైం నేను అతని దగ్గరికి వెళ్ళి అడగంగానే ఏ సాంగ్ బాగుందంటే బ్రో నాకు ఇంకా లైక్ షేర్ సబ్స్క్రైబ్ క్రేజీ ఉంది అంటే ఆయన వే ఆఫ్ మాట్లాడే దాంట్లో క్రేజీ ఉంది, యూత్కి అయితే నెక్స్ట్ లెవెల్ నచ్చుతుంది అన్నాడు. సో మేము ఏదైతే నమ్మామో నా కజిన్ నుంచే ఫస్ట్ రావడం అనేది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వోకల్స్ బ్రో. అండ్ పీసీ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ డూయింగ్ దిస్ ఫిలిం. Me being in front of you is like I'm feeling amazed looking at my face and my body and my thing in the on the screen. Thank you sir, thank you so much. And I hope April 25th Love Me If You Dare will reach you. Melody ga reach ayiddi, oka love story ga meeku reach ayiddi, horror ga reach ayiddi, thriller ga reach ayiddi, suspense ga reach ayiddi. మీ అందరినీ 25th రోజు ఎంటర్టైన్ చేస్తుంది. అండ్ ఇట్స్ ఎ హ్యూజ్ మెమరీ అరుణ్ విత్ వర్కింగ్ విత్ యూ. ఇప్పుడే అంత మాట్లాడేస్తే ఎందుకంటే నెక్స్ట్ మనం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుంది, ఎక్కువ వద్దు మనం మాట్లాడడం. ఇప్పుడు సాంగ్స్ మనం ఇచ్చాం కాబట్టి జనాలు ఎక్కువ మాట్లాడితే సాంగ్స్ గురించి ఇంకా బాగుంటుందేమో. ఐ సీ కొంచెం స్మైల్ అయితే కనిపిస్తుంది సాంగ్స్ అని విన్నాక. సో రేపటి నుంచి మీ అందరికీ సాంగ్స్ టీ సిరీస్లో అన్నిట్లో it will be available. Please watch Love Me If You Dare, if you guys really dare. And thank you Vaishnavi, it was tremendous working with you. And you're looking gorgeous in this saree. నేను ఇంకా డాన్స్ చేయడానికి వచ్చావేమో అనుకున్నా, డాన్స్ పర్ఫార్మెన్స్ ఉందనుకున్నాను ఈ డ్రెస్ చూసి. థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ ఏడీస్, మై అరుణ్ టీమ్ అందరికీ, మళ్ళీ బలరామ్ అందరికీ, అండ్ మేనేజర్స్ అందరికీ, మా స్టాఫ్ అందరికీ పనిచేసినందుకు. ఎందుకంటే మేము ఎంత స్క్రీన్ ముందు మేము కనిపిస్తాం కానీ మీ ఎఫర్ట్ ఎవరికి కనిపించదు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సీ ఆన్ 25th. థ్యాంక్ యూ ఆశీష్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సారీ రవికిషన్ గారు మాతో ఒక పార్ట్ ఈ సినిమాలో. సారీ ఇన్ని రోజులు మీ గురించి మేము వాడలేదు, కానీ థ్యాంక్ యూ సో మచ్ బ్రో. నువ్వు కూడా ఒక స్పెషల్ పార్ట్ ప్లే చేసావు ఈ సినిమాలో. అండ్ థ్యాంక్ యూ. సీ యూ ఆల్ ఆన్ 25th. థ్యాంక్ యూ. లవ్ మీ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు షూట్ అయింది, ఎప్పుడు షూటింగ్ మొత్తం అయిపోయి ఆడియో లాంచ్ వరకు వచ్చింది, అసలు ఏం అర్థం కాలేదు. చాలా ఫాస్ట్గా అయిపోయింది. ఈ ఫాస్ట్ జర్నీలో నేను చాలా చూసిన, చాలా నేర్చుకున్నా. లవ్ మీకి సంబంధించిన టీం వాళ్ళందరూ ఒక ఫుల్ ఎనర్జీ, ఒక ఫుల్ ఫోకస్ పెట్టుకొని వర్క్ చేస్తుండే. వాళ్ళు నాకు ఒక మోటివేషన్ లాగా అనిపిస్తుండే. ఎంత అలసిపోయినా నేను వీళ్ళందరి సెట్లో ఉరుకులాట చూసి, వాళ్ళ ఎనర్జీ టువర్డ్స్ ప్రాజెక్ట్, ఎనర్జీ టువర్డ్స్ కెరియర్ చూసి నాకు ఇంకా మంచిగా పని చేయాలి, ఇంకా మోటివేషన్తో పని చేయాలన్న ఫీలింగ్ వస్తుండే. మా ఏడీస్ అందరికీ, ప్రొడక్షన్ వాళ్ళందరికీ, ప్రతి ఒక్కరికి ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఇది ఆఫ్టర్ కొన్ని రోజుల తర్వాత ఆడియో లాంచ్ చేస్తున్నారు కదా. సో ఇంత కొన్ని ఇయర్స్ బ్యాక్ ఆడియో లాంచ్ అంటే ఫుల్ ఇంట్రెస్ట్, ఫుల్ ఎనర్జీతోని వెయిట్ చేస్తుండే మేము. నాకు ఇంకా గుర్తుంది, నేను మా మమ్మీ ఏదో ఆడియో లాంచ్ అయితే దాని పాసెస్ పట్టుకొని అక్కడ బయట క్రౌడ్లు ఎక్కడో నిల్చొని ఫుల్ వెయిట్ చేస్తుండే. సినిమా వాళ్ళు కనిపిస్తే సినిమా వాళ్ళని చూద్దాము, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఒక ఫోటో దిగుదాము అన్న స్పేస్లో మేము ఉంటుండే.
ఇప్పుడు నా సెకండ్ సినిమా ఆడియో లాంచ్కి నేను స్టేజ్ పైన ఉన్నాను. లైఫ్ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది అనేది అసలు చాలా చాలా హ్యాపీగా ఉన్నా నేను ఫర్ ఆల్ ద రిజల్ట్ అండ్ ఆల్. ఇంకా సెకండ్ ఫిలింకి ఇంత పెద్ద టెక్నీషియన్స్ పెద్ద మనుషులతోని నేను పనిచేసినండే. కీరవాణి సార్, పీసీ సార్, దిల్రాజు సార్, శిరీష్ సార్. నేనేమనుకుంటున్నా అంటే వీళ్ళందరిది వేరే లోకం. వాళ్ళు మనం వాళ్ళని రీచ్ అవ్వలేమేమో, అక్కడ దాకా మనం పోలేమేమో అనుకుంటుండే. బట్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు పీసీ సార్, టు కీరవాణి సార్ అండ్ రాజు సార్, శిరీష్ సార్. నా సెకండ్ మూవీకి ఇంత మంచి ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. నేను కీరవాణి సార్తోని ఫస్ట్ కలిసినప్పుడు ఫుల్ భయపడకుండా పోయినా. సో అక్కడ పోయి కలిసిన తర్వాత కూర్చొని మాట్లాడినాం అన్నయ్యని. ఒక ప్రొఫెషనల్, ఒక లెజెండ్ మ్యూజిక్ డైరెక్టర్ ముందు ఒక అన్ప్రొఫెషనల్ సింగర్ పోయి నేను పాట పాడతాను, నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇంట్రెస్ట్, పాడాలని ఎప్పటి నుంచో ఉంది అని అన్నాను. హీ అగ్రీడ్. నన్ను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పాడడం స్టార్ట్ చేస్తే నా గొంతుని ఎలగొట్టేస్తారేమో, తిట్టి పంపించేస్తారేమో అనుకున్నా. బట్ లేదు, అప్పుడే పాట పాడేసినాము. మనకు జనరల్గా ఎవరైనా కాంప్లిమెంట్స్ ఇస్తే మనం ఫుల్ ఖుష్ అయిపోతాం కదా. అట్లాంటిది మన ఆస్కార్ అవార్డ్ విన్నర్ నాకు ఆ రోజు నీ వాయిస్ బాగుంది పిల్ల, బాగా పాడుతున్నావు అని అంటే ఇంకా నేను చాలా చాలా హ్యాపీ అయిపోయినా. సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ మోటివేషన్. ఆ రోజు నాకు నిజంగా ధైర్యం లేకుండే మేము ముందు కూర్చునేది. బట్ మీరు నాకు ఆ మోటివేషన్ ఇచ్చి నన్ను పుష్ చేసి పాట పాడించినారు. అప్పుడెప్పుడు నేను చిన్న ఉన్నప్పుడు అయ్యప్ప పూజలు అవుతుంటాయి కదా, అందులో దేవుడు పాటలు పాడేదాన్ని. అట్లాంటిది ఇప్పుడు నా సెకండ్ సినిమాకి, నా సినిమాకి మీతోని పాట పాడే ఛాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. పీసీ సార్ థ్యాంక్ యూ సో మచ్. జనరల్గా పీసీ సార్ ఒకరికి ఫ్రేమ్ పెడితే వాళ్ళు ఫుల్ అదృష్టం చేసుకున్నారని అంటారు. అట్లాంటిది పీసీ సార్ మా మొత్తం సినిమా చేసినారు అంటే మా టీం మొత్తం చాలా చాలా అదృష్టం చేసుకున్నారు. సార్ వీఆర్ వెరీ వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ విత్ అస్. థ్యాంక్ యూ సో మచ్. సినిమాలో ఒక బ్యూటిఫుల్ అంబియన్స్ క్రియేట్ చేసినారు, ఒక బ్యూటిఫుల్ విజువల్స్ని మీరు చూడొచ్చు సినిమాలో. అండ్ సార్ థ్యాంక్ యూ నాగా గారు, థ్యాంక్ యూ అరుణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. నేను మీ ఇద్దరి గురించి స్పెషల్గా మన తర్వాత మాట్లాడతా. హన్షిత మ్యామ్, హర్షిత్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడికి వచ్చి పాడిన ప్రతి ఒక్క సింగర్కి, ఇంకా మెయిన్ మా చంద్రబోస్ గారికి ఇంత మంచి లిరిక్స్, ఇంత డెప్త్ ఉన్న లిరిక్స్ రాసినందుకు థ్యాంక్ యూ సో మచ్. April 25th మా సినిమా థియేటర్స్లోకి వస్తుంది. ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ. ఇప్పటిదాకా ఇట్లా ఎవరైనా లవ్ చేసినారా, ఇట్లా చెయ్యొచ్చా అనే థాట్ మాకు వచ్చినుండే. ఇట్లా డిఫరెంట్ యూనిక్ లవ్ స్టోరీ మీరు అందరు థియేటర్స్లో చూస్తారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వైష్ణవి. ఆశిష్ ఈజ్ సచ్ అ స్వీట్ పర్సన్. చూడ్డానికి అట్లా స్వీట్గా అనిపిస్తాడు కానీ ఇట్లా ఫుల్ సర్కాజం చూపిస్తుంటాడు. ఇట్ వాజ్ రియలీ నైస్ వర్క్. నా పేరు లాస్ట్లో మర్చిపోయిందని ఇంత మంచి చెప్తుంది. ఇంత మంచి అయితే నా గురించి ఎప్పుడు చెప్పారు. ఒక లెజెండరీ, ఎన్నో అద్భుతమైన చిన్న సినిమాలు పెద్ద సినిమాలు తీసి ఇప్పుడు వరల్డ్ వైడ్గా ఆస్కార్ అవార్డు తీసుకొని కూడా తనకున్న ఇప్పుడు కూడా ప్యాషన్ ఏదో వండర్స్ క్రియేట్ చేయాలి. వండర్ ఏదైనా క్రియేట్ చేయాలంటే ఇలాంటి అందరూ కొత్త వాళ్ళు, యంగ్ పీపుల్ ఉన్నప్పుడే జరుగుతుంది. సో అలాంటి వండర్ కీరవాణి గారు ఈరోజు చరిత్రలో నిలిచిపోయే ఒక ద్వారా ఒక పాట పాడియడం అనేది ఎప్పటికీ కీరవాణి గారి పేరు ఎవరు చేశారు అని చరిత్ర చూసినప్పుడు ఓన్లీ ఎంఎం కీరవాణి గారి పేరు ఉండబోతుంది. ఒక పాటని ఒక ఎక్స్పెరిమెంటల్గా ద్వారా చేయడం అనేది. సార్ థ్యాంక్ యూ సార్. అది ఈ యంగ్ బ్యాచ్
ఒక కొత్త సినిమాగా ప్రయత్నం చేసే దాంట్లో మీ కొత్త ప్రయోగం చాలా అద్భుతంగా ఉంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ కీరవాణి గారు. అండ్ ఈ సినిమాని కీరవాణి గారి మనం అన్ని పాటలు చూసాం. ఈ పాటల్లో చేసిన ప్రయోగాలు నాకు తెలుసు, ఎందుకంటే ఈ సినిమాలో ముందు అనుకున్నప్పుడు 4 పాటలే. సో అరుణ్ నాగా ఎక్కడెక్కడ వస్తాయని 4 పాటలు చెప్పారు. మొన్న కీరవాణి గారి దగ్గరికి బ్యాక్గ్రౌండ్ స్కోర్కు సినిమా వెళ్ళిన తర్వాత, లేదు అరుణ్ ఇగో ఇక్కడొక పాట వస్తుంది, ఇక్కడొక పాట వస్తుంది అని దాన్ని ఇప్పుడు 7 సాంగ్స్ ఆల్బమ్గా తయారు చేశారు. థ్యాంక్ యూ సార్ దానికి కూడా. ఎందుకంటే ఒక సినిమాని బ్యాక్గ్రౌండ్ స్కోర్లో ఇక్కడ ఎలా వస్తే బాగుంటుందని మీ 35 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఈరోజు లవ్ మీకి యూజ్ అయింది. సో ఇప్పుడు ఆట కదా శివ సాంగ్ ఏదైతే విన్నారో అది ముందు స్క్రిప్ట్లో లేదు. కీరవాణి గారు ఆ సిచ్యువేషన్ని చూసి ఇక్కడ ఈ పాట వస్తే బాగుంటుంది అని చేసి నాకు నాగా ఒకరోజు నైట్ 10 o'clock ఎప్పుడు సాంగ్ పంపించాడు. సార్ ఈ సాంగ్ వినండి. ఏ సాంగ్ అన్నాను. సార్ మీరు వినండి అన్నాడు. అరే ప్లేస్మెంట్ చెప్పు అన్న. నేను ఏం చెప్పాను సార్, మీరు విన్నాక కాల్ చేయండి అన్నాడు. విన్న తర్వాత ఐ గాట్ వైబ్స్. ఆట కదరా శివ ఎక్కడొచ్చి ఉంటుంది ఏంటని నేను ఇమ్మీడియట్లీ నాగాకు ఫోన్ చేసి, నాగా చాలా అద్భుతంగా ఉంది సాంగ్, అయితే హాంట్ చేస్తుంది, ఒక వైబ్రేట్గా ఉంది ఏంటి అని అంటే అప్పుడు నాగా చెప్పడం జరిగింది, సార్ ఇది కీరవాణి గారు ఈ ప్లేస్మెంట్ కోసం కొత్తగా అనుకున్న సాంగ్ అని. ఇప్పుడు మీరు విన్నారు, నాకు తెలుసు ఆ పాట వెళ్తూ వెళ్తూ రేపు సినిమాలో చూసినప్పుడు మామూలుగా వైబ్ ఉండకూడదు. ఎందుకంటే దాంట్లో కీరవాణి గారే లిరిక్స్ బోసు గారితో రాయించుకొని బర్ని గారిది మొదటి పదం తీసుకొని చేశారు. థ్యాంక్ యూ సార్. ఆ సాంగ్ సినిమాని ఒక లెవెల్కి తీసుకుపోబోతుంది, సినిమా చూసినప్పుడు అర్థమైంది. అలాగే ఇంకొక సాంగ్ ఇందాక కొత్తగా అని ఒక పాట ఏదైతే విన్నామో కీరవాణి గారే నాకు ఫోన్ చేశారు, ఒకసారి స్టూడియోకి రండి అని. ఎప్పుడు ఈ సినిమా విషయంలో నేను కీరవాణి గారు మాట్లాడుకున్నది ఎప్పుడు లేదు. అదే ఫస్ట్ టైం కీరవాణి గారు ఫోన్ చేస్తే స్టూడియోకి వెళ్తే చెప్పేస్తాను, అది క్లైమాక్స్లో వచ్చే పాట, ఈ రీల్ చూడండి అని చూపిస్తే ఆ సాంగ్ విన్నప్పుడు మళ్ళీ ఒక వైబ్, అంటే టోటల్ సినిమాని రౌండప్ చేయడానికి అక్కడ కీరవాణి గారే లిరిక్ రాసి చేసిన సాంగ్. కొత్తగా ఇందాక సింగర్ పాడుతుంటే అది కూడా ఒక వైబ్గా ఉంది. థ్యాంక్ యూ సార్. ఈ సినిమాని మీరు ఎంత ఓన్గా చేసుకొని ఆ పిల్లలకి, నాగాకి అండ్ అరుణ్, హర్షిత్, హన్సిత అందరికీ మీరు ఒక న్యూ జనరేషన్కి బేబీ స్టెప్స్ చేస్తున్న వాళ్ళకి మీరు వెనకాల ఉండి ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. థ్యాంక్ యూ కీరవాణి గారు. సో మా జర్నీలో ఒకే ఒక సినిమా చేశాం 54 సినిమాలో, కానీ వాళ్ళకి ఆ సెకండ్ సినిమానే కీరవాణి గారితో పీసీ గారు లాంటి గారితో వర్క్ చేసే అవకాశం రావడం, బేబీ స్టెప్స్ చేస్తున్న యంగ్ బ్యాచ్కి ఆల్ ది బెస్ట్. అరుణ్, నాగా, హర్షిత్, హన్సిత అండ్ హీరో ఆశీష్ అండ్ హీరోయిన్ వైష్ణవి. అండ్ అబౌట్ స్టోరీ ఇంతకుముందే నేను చెప్పాను, ఒక న్యూ ఏజ్ ఫిలిం, ఒక యంగ్ టీం కలిసి ప్రయత్నం చేస్తున్నారు చాలా కొత్తగా. అందుకే ఇంతమంది ఈ కొత్త స్క్రిప్ట్ కోసం ముందుకు రావడం జరిగింది. ఒక కొత్త ప్రయత్నము, కొత్త ప్రయోగము, అలాగని టోటల్ లవ్ స్టోరీ మీదే డ్రైవ్ చేసే సినిమా. సో ప్రేక్షకులకి కొత్త అనుభూతి, కొత్త సినిమాల్ని ఏదైతే ప్రేక్షకులు ఈరోజు కోరుకుంటున్నారో అలాంటి ఒక కొత్త సినిమా ద్వారా రాబోతుంది ఈ లవ్ మీ. తొందరలోనే మేము ముందుకు వస్తుంది. మోషన్ పోస్టర్కి వచ్చిన అప్లాజ్ కానీ, టీజర్కి వచ్చిన అప్లాజ్ కానీ, రావాలిరా అనే సాంగ్కి వచ్చిన అప్లాజ్, ఆల్ పాజిటివ్ వైబ్స్తోని ప్రేక్షకుల దగ్గర నుంచి పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి అన్నీ. అలాగే ఈరోజు ఆఫ్టర్ 10 years, ఒక డెకేడ్ తర్వాత మళ్ళీ ఒక ఆడియో ఈవెంట్ చేసుకోవడం, అంటే ఆడియో ఈవెంట్ అనేది ఎప్పుడో మర్చిపోయి ఒక్కొక్క సింగిల్ సాంగ్స్ అలా వదులుతూ వెళ్తున్న ఈ రోజుల్లో లేదు, మళ్ళీ ఒక ఆడియో ఈవెంట్ జరగాలి, అన్ని పాటల్ని ఒకటేసారి ప్రేక్షకులకు వినిపిస్తే బాగుంటుంది, ఇదొక ప్రయోగం చేద్దామని కీరవాణి గారు, నాగా అండ్ అరుణ్ అనుకొని నాతో కూడా షేర్ చేయించినప్పుడు బాగుంది, ప్రయత్నం చేయండి అని చెప్పాను. సో దానికి కూడా మీ అందరికీ థ్యాంక్ యూ. మళ్ళీ ఆడియో ఇలాంటిది నిజంగా ఇది ఇప్పుడు సక్సెస్ఫుల్గా 6 పాటల్లో ప్రేక్షకులకు 7 పాటల్లో ఎన్ని నచ్చినాయని రేపటి నుంచి మనకు అర్థమవుద్ది. ఒక్కసారి విన్నప్పుడు న్యాచురల్గా 7 పాటలు వింటాం, 2, 3, 4 నచ్చేస్తాయి. నచ్చిన పాటల గురించి మాట్లాడతాం, ఇది బాగుంది అవే వింటూ ఉంటాం.
సో ఇదొక పాత రోజుల్లో ఉన్నది, ఇప్పుడు కొత్త జనరేషన్కి మళ్ళీ ఒక న్యూ ట్రెండ్ అవ్వాలి. సో విల్ వెయిట్ అండ్ వాచ్. ఇంకొక 1 వీక్లో ఈ ఆడియోని ఎలా ప్రేక్షకులు వినబోతున్నారు ఏంటి అనేది మనకు అర్థమవుద్ది. సో థ్యాంక్ యూ ఆల్ అండ్ లవ్ మీ టీమ్ అందరికీ అడ్వాన్స్ విషెస్. సో మీ సినిమా రిలీజ్ రోజు ఇందాక అరుణ్ అన్నట్టు ఆనంద బాష్పాలు అందరి కళ్ళల్లో రావాలి. దానికి ప్రేక్షకులు ఒక కొత్త సినిమాని ఆదరిస్తారు. కొత్తగా మీరు చేసిన ప్రయత్నం ప్రేక్షకులకు రీచ్ అవుతుందని నమ్ముతున్నాము. సో ఆల్ ది బెస్ట్ ఓల్డ్ టీమ్.